ఫంక్షన్కి సరుకులు కావాలని ఫోన్ చేయించింది నేనే. క్షమించండి, మీ ఫంక్షన్కి సరుకులు నేను సప్లై చేయలేను. మీరు ఇంకొకరిని చూసుకోండి. మిమ్మల్ని పిలిచింది సరుకుల కోసం కాదు కృష్ణమూర్తి. మరెందుకు పిలిపించారు? నా అమృత డార్లింగ్ కోసం. దానికోసం నన్నెందుకు పిలిపించారు? ఇంటికొచ్చి గొడవ చేసిన రోజే అమృత సంగతి తెలియదని చెప్పాను. ఒకవేళ ఇంటికి వస్తే నేనే మీకు ఫోన్ చేసి చెప్తానని చెప్పాగా. ఇప్పుడెందుకు ఈ నాటకాలు? కృష్ణమూర్తి, నాకు నీ కూతురు పిచ్చి పట్టిందయ్యా. ఇంకొద్ది రోజులు కనిపించకపోతే పిచ్చి పట్టి చచ్చిపోతానే. నీ కూతురు ఈ విక్రమ్ భాయ్నే మోసం చేసి పారిపోయింది. డార్లింగ్ డార్లింగ్ అంటూ కుక్కలా తిరిగాను, దొరకలేదు. అందుకే గుంట నక్కల ప్లాన్ వేశాను. విక్రమ్, నేను నీకు మళ్ళీ చెప్తున్నాను, అది నా కూతురు కాదు. అమృత గురించి అనవసరంగా నన్ను ఇక్కడ పిలిపించావు. నో, అమృత డార్లింగ్ని ఎవరు కాపాడుతున్నారో, ఎక్కడ ఆశ్రయం పొందుతుందో తెలియదు, కానీ మొత్తానికి నాకు దొరకడం లేదు. నా డార్లింగ్ బయటికి రావాలంటే అది నీతోనే సాధ్యమవుతుంది. నీ అవసరం ఉంది కాబట్టే పిలిపించాను కృష్ణమూర్తి. విక్రమ్, నేను నీకు మళ్ళీ చెప్తున్నాను, అమృత విషయం నాకు తెలియదు. నాకేం సంబంధం లేదు. నన్ను వదిలేయ్. నిన్ను వదిలేయటానికి కాదు కృష్ణమూర్తి పిలిపించింది. మేము నిన్ను కిడ్నాప్ చేశాం. ఈ క్షణం నుంచి నువ్వు మా దగ్గర బందీవి. విక్రమ్, పెద్దవాడిగా చెప్తున్నాను, నువ్వు చేసేది చాలా పెద్ద తప్పు. తప్పు తప్పు తప్పు. అసలు మేము చేసేదే తప్పు. దాన్ని మీరు నాకు గుర్తు చేయనక్కర్లేదు. మీరు చెప్పాల్సింది అమృత గురించి. అమృతకి నాకు ఏ సంబంధం లేదని చెప్తుంటే నన్ను కిడ్నాప్ చేసి నువ్వేం చేస్తావు? నిన్ను కిడ్నాప్ చేశావు, నువ్వు మా దగ్గరున్నావని అమృత డార్లింగ్కి తెలియజేస్తాను. నా దగ్గరికి రమ్మంటాను. రాకపోతే నిన్ను నిర్దాక్షిణ్యంగా ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తానని బెదిరిస్తాను. అంతకంటే ముందు నువ్వు చెయ్యాల్సిందేంటో తెలుసా? మీ ఇంటికి ఫోన్ చేసి అమృత కోసం నన్ను విక్రమ్ భాయ్ కిడ్నాప్ చేశాడు, అమృత ఎక్కడుందో వెతికి తొందరగా తీసుకురమ్మని మీ ఆవిడతో నువ్వు చెప్పాలి. నేను ఎవ్వరికీ అమృత కోసం వెతకమని చెప్పను. ఒకవేళ నువ్వెళ్ళి చెప్పినా వాళ్ళెవరూ అమృత కోసం వెళ్ళరు. ఒకవేళ నేను నీ దగ్గర బందీగా ఉన్నానని తెలిసినా అమృత రాదు. నేను ఎప్పుడో దాన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టాను. నా మీద అమృతకి ఎలాంటి ప్రేమ లేదు. నువ్వు అనుకుంటున్నట్టుగా అమృత నా కోసం రాదు. నన్ను వదిలే. నో, అమృత వస్తుంది, వస్తుంది, వస్తుంది. నీ కూతురికి నీ మీద ఎంత ప్రేముందో నీకు తెలీదేమో, నాకు తెలుసు. నీ చిన్న కూతురి పెళ్లి చేయటానికి నీ ఆస్తంతా అమ్మేశావు. ఆ డబ్బులు రావాలంటే నీ పెద్ద కూతురిగా అమృత సంతకం కావాలి. దాని దగ్గరికి సంతకాల కోసం నేను వెళ్ళటమేంటి అని భీష్మించి కూర్చుంటే అమృత డార్లింగ్ స్వయంగా వచ్చి సంతకాలు పెట్టి నీ ఆస్తి నీకు దక్కించిన గ్రేట్ క్యారెక్టర్ నా అమృత డార్లింగ్ది. కృష్ణమూర్తి, నీ ఫ్యామిలీ హిస్టరీ మొత్తం నాకు తెలుసు. ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ వస్తుంది, వస్తుంది, వస్తుంది. నీకోసం పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వస్తుంది. రాకపోతే నిన్ను చంపేస్తాను. నీ ప్రాణాలిప్పుడు నీ కూతురు అమృత చేతిలో ఉన్నాయి. నీ చావు బతుకులు అమృత రాకపై ఆధారపడి ఉన్నాయి. విక్రమ్, ఎప్పటికీ అట్లా జరగదు. ఈ కృష్ణమూర్తి ఎవరి దయాదాక్షిణాల మీద ఆధారపడాడో, ఎవరి దయాభిక్ష నాకు అక్కర్లేదు. ఇంకొకరి మీద ఆధారపడే బతుకు ఈ కృష్ణమూర్తికి అసలు అక్కర్లేదు.
మర్యాదగా తలుపు తీయండిరా, నేను బయటికి వెళ్ళాలి. తీయండి. కృష్ణమూర్తి, మిస్టర్ కృష్ణమూర్తి, వయస్సులో నువ్వు నాకంటే పెద్దవాడివని వదలటం లేదు. నువ్వు నా అమృత డార్లింగ్ తండ్రివని గౌరవంతో వదులుతున్నాను. లేకపోతే కూటుకాలితో తొక్కానంటే పాతాళంలోకి వెళ్ళిపోతావు. కృష్ణమూర్తి, పెద్దవాణ్ణన్నావు కదా, పెద్దరికంతో ఆలోచించు. మాలాంటి రౌడీల దగ్గర మొండితనానికి పోతే తల మొండెం వేరవుతాయి. తల నీ పెళ్ళానికి, మొండెం నీ కూతురికి పార్సెల్ చేసి పంపిస్తాను. ఏంట్రా, నువ్వు పెద్ద హీరోని అనుకుంటున్నావా? మాతోనే ఫైట్ చేస్తావు నువ్వు? ఓ రోజు కత్తి పట్టుకొని ఎదురు తిరిగితే పల్లెటూరి బయటవి కదా, పాలు పెరుగు తిని నీ కండబలం భుజబలం ప్రదర్శిస్తున్నావని ఊరుకున్నాను. ఇక్కడ నేను చెప్పినట్టు వినాలి, లేకపోతే చచ్చిపోవాలి. అర్థమైందో? బాయ్, వదిన తండ్రిని గౌరవంగా చూడమన్నారని ఊరుకున్నాం, లేకపోతేనా గట్లిప్పండ్రా. కృష్ణమూర్తి, ఆ రోజు నందిని జోలికి వెళ్ళొద్దని నువ్వు కత్తికి చెయ్యడ్డు పెట్టినప్పుడే కూతురి మీద ఓ తండ్రికున్న నిఖాసైన ప్రేమని నీలో చూశాను. ఆ ప్రేమే నువ్వు గొప్ప తండ్రివని ప్రూవ్ చేసింది. నీలాంటి గొప్ప తండ్రి కోసం అమృతే కాదు, ఏ కూతురైనా వస్తుంది, నీకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడుతుంది. సో మ్యాటర్ అర్థమైంది కదా? పారిపోవాలని ప్రయత్నించకుండా మర్యాదగా మా దగ్గరే బందీగా ఉండు. అమృత డార్లింగ్ నా దగ్గరికి రాగానే నిన్ను వదిలేస్తాను. నువ్వు సంతోషంగా వెళ్ళిపోవచ్చు. ఈ రాత్రంతా బాగా ఆలోచించు.
రేపు అమృతను ఎట్టి పరిస్థితుల్లోనూ నా డెన్కి వచ్చేలా చేయాలి. చేస్తావు కదూ? రూమ్లో కూర్చొని నీ కూతురు ఎక్కడున్నా నా దగ్గరికి రావాలని దేవుని ప్రార్థించు. నీ కూతురితో చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకో. కృష్ణమూర్తి గారు, నా మంచి మర్యాదని మీరు మీ కూతురు అర్థం చేసుకోలేకపోతున్నారు. అమృత డార్లింగ్ 15 రోజులు నా దగ్గరే ఉంది. కనీసం టచ్ కూడా చేయలేదు. నేను అనుకుంటే పిచ్చి పిచ్చిగా అనుభవించి పాడు చేసేవాడిని. కానీ సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుని జీవితాంతం భారీగా చూసుకుందాం అనుకున్నాను. అలాగే మిమ్మల్ని కూడా నా డార్లింగ్ మెళ్ళలో తాళి కట్టగానే మామగారు అని పిలుస్తాను. నేను మీ ఇంటి పెద్దల్లోని కృష్ణమూర్తి గారు. అది నేను మెయింటైన్ చేస్తాను. రేయ్ బాయ్ తీసుకెళ్ళండి రా. గట్టిగా పెట్టుకుంటారు. ఆడపిల్లలంటే మనల్ని కనే అమ్మలు అని నమ్మే ఈ తండ్రి నమ్మకాన్ని వమ్ము చేశావు కదా అమృత. నీకు ఏం తక్కువ చేశాను? ఆడపిల్లైనా మగపిల్లడైనా ఒక్కటేనని ఎలాంటి చిన్న చూపు లేకుండా అల్లారి ముద్దుగా పెంచాను. ఆడపిల్లంటే ఆట బొమ్మ కాదు. చదువుకుంటే మన తలరాతను మార్చే పుత్తడి బొమ్మ అవుతుందనుకున్నాను. నిన్ను చదువుల సరస్వతిని చేయాలనుకున్నాను. అది నేను చేసిన తప్ప. చివరికి నువ్వు ఒక బజారు బొమ్మవయ్యా. తప్పుడు పనులు చేస్తూ తలదించుకునేలా చేశా. చిన్నప్పుడు నీ స్కూల్ యూనిఫామ్లు ఉతికానమ్మా. నీ బూట్లు పాలిష్ చేశాను. ఈరోజు బూటు కాలితో రౌడీలతో తొక్కించా. ఒక తండ్రికి ఇంతకంటే గొప్ప గౌరవం ఏముంటుందమ్మా? నువ్వు బాగా చదువుకొని పెద్ద స్థాయికి వెళ్తావు అనుకోని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నీ భవిష్యత్తు గురించి కలలు కన్నా ఆ కళ్ళకి కన్నీళ్లు బహుమతిగా ఇచ్చా. చాలమ్మా, చాలు. చాలా సంతోషంగా ఉంది.
ప్రాణాలిప్పుడు నీ కూతురు అమృత చేతిలో ఉన్నాయి. నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయిన నువ్వు నన్ను కాపాడతావా? లేదు, నువ్విక్కడికి రాకూడదు. నువ్విక్కడికొచ్చి నా ప్రాణాలు కాపాడకూడదు. నీ ప్రాణభిక్ష నాకు అక్కర్లేదు. చావనైనా చస్తాను, కానీ నిన్నిక్కడికి రమ్మని చెప్పను. నన్ను కాపాడే అవకాశాన్ని నీకు ఇవ్వను. ఏమండి, ఒక ప్రియా పికిల్ ఇవ్వండి. మధ్యాహ్నం భోజనం టైం అవుతోంది. ఈయన ఇంకా రాలేదేంటి? ఏంటమ్మా, నువ్వొక్కదానివే వచ్చావు? నాన్న రాలేదేంటి? పొద్దున్నే షాప్కి పెద్ద ఫంక్షన్ కోసం ఆర్డర్ వచ్చింది. లిస్ట్ కోసం వెళ్లారు. భోజనం టైం అయినా తిరిగి రాలేదు. షాపులో ఇప్పటిదాకా చూసి చూసి ఆలస్యమవుతోందని షాప్ మూసేసి వచ్చాను. సరేనమ్మా, నాన్న వచ్చేస్తారు కాని ముందు నువ్వు భోంచేయి. రా, వడ్డిస్తాను. లిస్టు కోసమే కదా వెళ్ళింది. ఇంత ఆలస్యం ఎందుకయిందో, అసలెక్కడున్నారో? ఆ కోయిదర చెప్పినప్పటినుంచి నా మనసంతా ఏదో కలతగా ఉందమ్మా. ఏంటమ్మా నువ్వు? నాన్న వెళ్ళింది షాప్ అని మీదే కదా. ఒక్కోసారి ఆర్డర్లు తీసుకుని అర్ధరాత్రులు వచ్చిన సందర్భాలెన్ని లేవు. నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకొని బాధపడకమ్మా. లేదు నందిని, ఈరోజు పూజలో కొబ్బరికాయ కొడితే కుళ్ళిపోయింది. అపశకునం వెళ్ళకండి అని చెప్పినా మొండిగా వెళ్లారు. నాకేదో